సరిగ్గా 15 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఒక సినిమా. అప్పటిదాకా మనలో చాలా మంది చూడని ఒక ఆలయం గురించి, ఆ ఆలయంలో ఉండే అద్భుతమైన ఆచారాల గురించి డీటెయిల్డ్ గా చూయిస్తూ ఈ టెంపుల్ కి లైఫ్ లో ఒక్కసారైనా వెళ్ళాలి అనే కోరిక మనలో పుట్టేలా చేసింది. అదే 2011లో రిలీజ్ అయిన బద్రీనాథ్ మూవీ. అయితే ఈ సినిమా చూసిన రోజు నుండి ఈ రోజు వరకు నా మైండ్ లో లెక్కలేనన్ని డౌట్స్ ఉండేవి. లైక్ నిజంగా ఆ గుడిని 6 నెలలు మూసేస్తారా? అలా మూసేస్తే జ్యోతి మాత్రం వెలుగుతూ ఎలా ఉంటుంది? ఆ సినిమాలో చూపించిన అలకనంద అన్నది కథ ఏంటి? అసలు శ్రీ మహావిష్ణువు ఈ బద్రీనాథ్ లో అడుగు ఎలా పెట్టారు అని ఇలా లెక్కలేనన్ని ప్రశ్నలతో సతమతం అవుతున్నప్పుడే ఆ గుడి యొక్క అసలు సిసలు చరిత్ర గురించి నేనే స్వయంగా రీసెర్చ్ చేసి ఒక వీడియోని గనక చేయగలిగితే నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈ గుడి చరిత్ర గురించి ఒక క్లియర్ కట్ క్లారిటీ వస్తుంది అని ఇప్పుడు మీరు చూడబోతున్న ఈ బద్రీనాథ్ ఆలయ సంపూర్ణ చరిత్ర వీడియోను చేశాను. ట్రస్ట్ మీ, ఈ ఒక్క వీడియో చూసిన తర్వాత మీకు బద్రీనాథుడు గురించి ఒక్కటంటే ఒక్క డౌట్ కూడా లేకుండా చేసే బాధ్యత నాది. సో అలా వెనక్కి కూర్చొని రిలాక్స్ అవుతూ వీడియోని చివరిదాకా చూడండి. నేను మిమ్మల్ని యుగాల వెనక్కి తీసుకెళ్లబోతున్నాను. సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్. వెల్కమ్ టు అ టచ్ ఆఫ్ మిస్టరీ తెలుగు. సరిగ్గా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఉద్భవించిన తర్వాత, విశ్వం మొత్తం సృష్టించబడిన తర్వాత ఒకరోజు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో కూర్చుని ఆలోచిస్తూ రాబోయే కాలమాన పరిస్థితుల్లో భూలోకంలో ధర్మం గతి తప్పబోతోందని, అధర్మం విజృంభింపబోతోంది అని తెలుసుకుని యుగాలు మారినా తరాలు మారినా చెక్కు చెదరని కొన్ని ఎనర్జీ సెంటర్స్ ని భూలోకంలో ఏర్పాటు చేయాలి అని నిర్ణయించుకున్నారు. అలా నిర్ణయించుకునే ప్రాసెస్ లోనే అప్పటికే హిమాలయ పర్వతాలకు దగ్గరగా శివ పార్వతులు నివసిస్తున్న ఒక ప్రాంతం గురించి శ్రీ మహావిష్ణువు తెలుసుకుంటాడు. అక్కడే ఒక ఎనర్జీ సెంటర్ ని ఏర్పాటు చేయాలి అని డిసైడ్ అవుతారు. అయితే అప్పటికే అక్కడ శివ పార్వతుల నివాసం ఉంటున్నారు కాబట్టి వాళ్ళను అక్కడ నుండి వేరే ప్రాంతానికి పంపించాలి అన్న ఉద్దేశంతో ఆయన ఒక చిన్న పసిపిల్లాడి రూపంలోకి మారి వాళ్ళు నివసిస్తున్న ఇంటి గుమ్మం ముందుకు చేరి శివ పార్వతుల కంట పడతాడు. అయితే ఆ చిన్న పిల్లాన్ని అంతటి చలిలో చూసిన పార్వతీదేవి వెంటనే ప్రేమతో తన చేతుల్లోకి తీసుకుని తల్లి ప్రేమను చూయించడం మొదలు పెడుతుంది. కానీ ఇదంతా గమనిస్తున్న పరమేశ్వరుడు, పార్వతి ఈ పిల్లాడు ఇక్కడికి ఎలా వచ్చాడో తెలియదు, ఈ పిల్లాన్ని ఎవరో తీసుకొచ్చినట్టు ఎటువంటి ఆనవాలు కనీసం కాలి గుర్తులు కూడా లేవు, కాబట్టి వెంటనే ఆ పిల్లాడి మీద ప్రేమను పెంచుకోవడం సరి అయినది కాదేమో అని చెప్తాడు. కానీ పార్వతీదేవి మాత్రం పరమేశ్వరుడి మాటల్ని పట్టించుకోకుండా ఆ పిల్లాన్ని చేరదీస్తుంది. తన సొంత బిడ్డలా రోజు చూసుకుంటూ ఉంటుంది. అయితే ఒకరోజు శివ పార్వతులు మాత్రమే స్నానం ఆచరించడానికి నదికి వెళుతూ ఆ పిల్లాన్ని మాత్రమే ఇంట్లో వదిలేసినప్పుడు ఆ పిల్లాడు లోపల నుండి ఆ ఇంటికి తాళం వేసేసుకుని ఉంటాడు. అయితే కొద్దిసేపటి తర్వాత తిరిగి ఆ ఇంటికి వచ్చిన శివ పార్వతులు ఈ విషయాన్ని గమనించి ఎందుకు తాళం వేసుకున్నాడా అని ఆలోచిస్తున్నప్పుడే పరమేశ్వరుడికి విషయం అర్థమయ్యి మెల్లగా నవ్వి ఆ ఇంటిని ఆ ప్రాంతాన్ని శ్రీ మహావిష్ణువుకు వదిలేసి అక్కడ నుండి కేదార్నాథ్ ప్రాంతానికి వెళ్లిపోతాడు. సో అలా మొట్టమొదటిసారిగా శ్రీ మహావిష్ణువు ఒక చిన్న పిల్లాడి రూపంలో ఇప్పుడు మనం చూస్తున్న బద్రీనాథ్ ప్రాంతంలో అడుగు పెట్టాడు. అయితే ఆయన ఒక ఎనర్జీ సెంటర్ ని నిర్మించడానికి ప్రాంతాన్ని అయితే సాధించాడు. ఇప్పుడిక అసలు సిసలైన పనిని మొదలు పెట్టాలి కాబట్టి ఆయనే స్వయంగా దక్షుడు కూతురైన మూర్తి గర్భంలో నర నారాయణులు అనే ఇద్దరు ఋషుల రూపంలో అవతరిస్తాడు. ఇక్కడ నర అనే ఋషి మానవ రూపాన్ని రిప్రజెంట్ చేస్తే నారాయణ మాత్రం పరమాత్మను రిప్రజెంట్ చేస్తాడు. అయితే ఈ నరనారాయణులు ఇద్దరు పెరిగి పెద్దయిన తర్వాత శ్రీ మహావిష్ణువు ఎంచుకున్న హిమాలయ ప్రాంతానికి వెళ్లి వణుకు పుట్టించే ఆ చలిలోనే దీర్ఘ తపస్సు చేయడం మొదలు పెడతారు. అలా రోజులు నెలలైనా, నెలలు సంవత్సరాలైనా వాళ్ళ మీద మంచు పేరుకుపోయినా ఒక్క అంగుళం కూడా కదలకుండా చేస్తున్న వాళ్ళ ఘోర తపస్సుకు భూమండలమే కంపిస్తుంది. స్వర్గలోకంలో ఉన్న ఇంద్రుడిని సైతం భయపెడుతుంది. ఎవరు ఏ తపస్సు చేసినా, ఎలాంటి వరాన్ని పొందినా ముందుగా దాడి చేసేది స్వర్గం మీదే అన్న భయంతో ఇంద్రుడు నరనారాయణుల తపస్సును భంగం చేయాలి అని నిర్ణయించుకుని రకరకాల తుఫానులను, కుండపోత వర్షాన్ని, వీధుర గాలులను కూడా పుట్టిస్తాడు. అయినా కూడా వాళ్ళిద్దరూ చెక్కు చెదరకుండా తపస్సును కొనసాగించడంతో వాళ్ళ దగ్గరకు అత్యంత సౌందర్యవతులైన అప్సరసలను పంపించి డీవియేట్ చేయడానికి కూడా ట్రై చేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ డిస్టర్బ్ అవ్వకపోగా నారాయణుడు ఒక చిన్న నవ్వు నవ్వి తన తపోశక్తితో అప్సరసల కన్నా 100 రెట్లు అందంగా ఉండే ఊర్వశిని పుట్టించి ఇంద్రుడికి కానుకగా తీసుకెళ్లమని చెప్తాడు. ఇలా ఇంద్రుడు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఎంత డిస్టర్బ్ చేయాలని చూసినా సంవత్సరాలు కాదు, శతాబ్దాలు కాదు, తరాలు కాదు, యుగాలు మారిన నరనారాయణులు మాత్రం అలానే కదలకుండా ఘోర తపస్సు చేస్తూ ఉండిపోతారు. ఇక్కడ పేరుకు వాళ్ళు ఇద్దరు వ్యక్తులే అయినా అక్కడ తపస్సు చేస్తుంది ఒక్కరే, అది ఆ శ్రీ మహావిష్ణువే. అందుకే శ్రీ మహావిష్ణువు ఆ గడ్డ కట్టించే చలిలో మంచులో కూరుకుపోయి తపస్సు చేస్తుండడం వైకుంఠం నుండి చూసిన లక్ష్మీదేవి తట్టుకోలేక వెంటనే ఆ ప్రాంతంలో ప్రత్యక్షమవుతుంది. తానే స్వయంగా ఒక బాద్రి వృక్షంలా, అంటే ఒక రేగిపల్ల వృక్షంలా మారి ఆయన్ను ఆ చలి నుండి రక్షిస్తూ అక్కడే ఉండిపోతుంది.
ఉంటుంది. అయితే ఆవిడ బద్రి చెట్టుగా మారింది కాబట్టి ఆయన్ని బద్రీనాథుడిగా, ఆ ప్రాంతం మొత్తాన్ని బద్రికావనంగా మన పురాణాల్లో మెన్షన్ చేశారు. మీరు ఈ బద్రికావనం అనే పేరుని ద్వాపర యుగంలో జరిగిన మహాభారతంలో చాలా ఎక్కువ సార్లు వినుంటారు. ఇన్ఫాక్ట్ అరణ్యవాసంలో ఉన్న భీముడు హనుమంతుల వారిని కలిసింది కూడా ఈ బాద్రికావనంలోనే. అయినా ఇక తిరిగి మనం స్టోరీలోకి వెళ్తే, స్కాంద పురాణం ప్రకారం ఎప్పుడో సత్యయుగం కన్నా ముందే మొదలైన శ్రీ మహావిష్ణువు తపస్సు త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో కూడా అదే మానవ రూపంలో, అదే బదరికాశ్రమంలో కొనసాగింది. కాకపోతే ఎప్పుడైతే కలియుగం మొదలైందో అప్పుడే శ్రీ మహావిష్ణువు తన మానవ రూపాన్ని ఒక శాలిగ్రామశిలగా మార్చేసి ఆ ప్రాంతం నుండి వెళ్లిపోతాడు. అప్పుడే ఆ విగ్రహం కాస్త ఆ ప్రాంతం నుండి జారి పక్కనే ఉన్న అలకనంద నదిలో పడిపోతుంది. ఆ ప్రవాహంలో కొట్టుకు వచ్చి ఆ ప్రాంతానికి కొద్ది దూరంలో ఉన్న నారద్ కుండ్ అనే ఒక చెరువులో ఉండిపోతుంది. యాక్చువల్ గా శ్రీ మహావిష్ణువు తపస్సులో ఉన్నప్పుడే ఆయన్ని పూజించడానికి ఆ నారదుడు కొన్ని వేల సంవత్సరాలుగా ఆ చెరువు దగ్గరకు వచ్చేవాడు కాబట్టి ఆ చెరువుకు నారద్ కుండ్ అనే ఒక పేరు వచ్చి ఉంటుంది. అయితే అలా నారద్ కుండ్ అడుగున ఉండిపోయిన ఆ శాలిగ్రామ విగ్రహం కొన్ని వేల సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా, ఉలుకు పలుకు లేకుండా ఆ నీటి అడుగున ఒక వ్యక్తి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే ఆ వ్యక్తి ఎవరో ఇంకొద్దిసేపట్లో చెప్తాను, వెయిట్ చేయండి. అయితే ఇదిలా ఉంటే మన భారతదేశంలో 3వ శతాబ్దం నుండి బుద్ధిజం అనే ఒక మతం పెరిగి 8వ శతాబ్దం వచ్చేసరికి పీక్స్ లోకి వెళ్ళిపోయి ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈ బద్రీనాథ్ ప్రాంతాన్ని కూడా బౌద్ధ మతాన్ని పాటిస్తున్న వాళ్ళే పూర్తిగా ఆక్రమించేసుకుని ఉంటారు. అలా హిందువుల్లో ఐకమత్యం లేకపోవడం, అదే సమయంలో బుద్ధిజం, జైనిజం ని నమ్మే సంఖ్య పెరుగుతూ ఉన్న టైంలోనే కేరళలోని కలడి అనే ఒక ప్రాంతంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో ఒక చిన్న పిల్లాడు జన్మించాడు. ఆ పిల్లాడి పేరే ఆది శంకరాచార్యులు. ఈయన తన 8 ఏళ్ల వయసులోనే సన్యాసాన్ని స్వీకరించి అహం బ్రహ్మాస్మి అనే అద్వైత వేదాంతాన్ని బోధించడానికి భారతదేశం మొత్తాన్ని కాలినడకతో చుట్టేస్తూ పూరి, రామేశ్వరం, ద్వారకా లాంటి పుణ్యక్షేత్రాల్లో 3 పీఠాలను స్థాపించి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే తపోభూమిగా మార్చాలనుకున్న ఈ బద్రీనాథ్ క్షేత్రంలో అడుగు పెడతారు. అయితే అక్కడ అడుగు పెట్టిన మరుక్షణం నుండే ఆది శంకరాచార్యులు గారికి ఒక ఆధ్యాత్మిక భావన కలిగి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అలకనంద నదీ తీరంలో ఉన్న నారద్ కుండ్ లో కాలు పెడతారు. అయితే అలా కాలు పెట్టిన శంకరులు ఒక్కసారిగా నీటి లోపలికి మునిగి ఆయన రాక కోసమే కొన్ని వేల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆ శ్రీ మహావిష్ణువు శాలిగ్రామ విగ్రహాన్ని బయటకు తీసుకొస్తాడు. అలా 8వ శతాబ్దంలో సనాతన హైందవ ధర్మాన్ని తిరిగి కాపాడడానికే పుట్టిన ఆది శంకరాచార్యులు గారే ఇప్పుడు మనం బద్రీనాథ్ క్షేత్రంలో పద్మాసనంలో చూసే శాలిగ్రామ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయితే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించే టైంలో కూడా ఈ ప్రాంతం మొత్తాన్ని బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు ఆక్రమించారని, వాళ్ళందరినీ ఆది శంకరాచార్యులు గారు గర్వాల్ సామ్రాజ్యానికి చెందిన కనక్పాల్ అనే ఒక రాజు సహాయంతో తరిమి కొట్టారని, తిరిగి ఆ బద్రికాశ్రమాన్ని బద్రీనాథ్ గా తీర్చిదిద్దారు అని చెప్తారు. అయితే ఇక్కడి దాకా మీరు యుగ యుగాల నాటి బద్రీనాథ్ ఆలయ చరిత్రను తెలుసుకున్నారు కదా. ఇప్పుడు నేను మీకు బద్రీనాథ్ ఆలయం చుట్టూ ఉండే కొన్ని వింతైన ప్రదేశాల గురించి, వాటి చరిత్ర గురించి చెప్తాను, వినండి. అందులో మొదటిది తప్త్ కుండ్. ఎన్నో గంటల పాటు, రోజుల పాటు గడ్డ కట్టించే చెల్లో ప్రయాణిస్తూ తన దర్శనం కోసం వస్తున్న ప్రతి ఒక్క భక్తుడి కోసం సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే అగ్నిదేవుడిని పిలిచి కాలంతో, సమయంతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ వేడి నీటిని సృష్టించే ఒక కోనేటిని సృష్టించమని చెప్పాడని, ఆయన ఆదేశం మేరకే ఆలయానికి కొద్ది దూరంలోనే అగ్నిదేవుడు తప్త్ కుండ్ అనే ఒక వేడి నీటి కోనేటిని సృష్టించాడు అని చెప్తారు. అందుకే బద్రీనాథ్ కు నలువైపులా మంచు కొండలే ఉన్నా, చుట్టూ ఉన్న ప్రతి నదిలో కూడా చల్లని నీరే ప్రవహిస్తూ ఉన్నా, ఈ తప్త్ కుండులో మాత్రం కాలంతో, సమయంతో సంబంధం లేకుండా 45 డిగ్రీల వేడి నీళ్లు పొంగుతూనే ఉంటాయి. ఇక రెండోది వసుధర ఫాల్స్. మనకు బద్రీనాథ్ సినిమాలో చూపించినట్టు చెడు కర్మలు ఎక్కువగా చేసిన వాళ్ళు ఈ వాటర్ కింద నించుంటే మరి వెనక్కి వెళ్లిపోవడం లాంటివైతే జరగవు. కానీ ఈ వాటర్ ఫాల్స్ చాలా ఎత్తు నుండి కిందకు పడుతుండడం వల్ల, అక్కడ ఎప్పుడు బలమైన గాలులు వీస్తుండడం వల్ల చెడు కర్మలు చేసిన వాళ్ళ మీద ఈ నీళ్లు నిజంగానే పడవని, పక్కకు వెళ్లిపోతాయి అని మాత్రం నమ్ముతారు. నంబర్ 3 బ్రహ్మకపాలం. పూర్వం ఒక రోజు చతుర్ముఖ బ్రహ్మ తనే గనక లేకపోతే ఈ విశ్వం ఇన్ని ప్రాణులు ఉద్భవించేవే కాదు అన్న గర్వంతో ఒక 5వ తలను కూడా పెంచుకున్నప్పుడే పరమేశ్వరుడు కాలభైరవ రూపంలో ఉద్భవించి ఆ 5వ తలను నరికేస్తాడు. ఆ 5వ తల కాస్త కాలభైరవుడి చేతికి అతుక్కుపోయి బ్రహ్మహత్య పాతకం చుట్టుకొని ఉంటుంది. అయితే అప్పుడే ఆ పరమేశ్వరుడు కాలభైరవుడితో ఈ పాతకం తొలగిపోవాలి అంటే నువ్వు 14 లోకాలు సంచరించాల్సి ఉంటుంది అని చెప్పడంతో కాలభైరవుడు శివుడికి నమస్కరించి ఇక ఆ రోజు నుండి 12 సంవత్సరాల పాటు ఆ 14 లోకాలు సంచరిస్తున్నప్పుడే బద్రీనాథుడి క్షేత్రంలోని ఒక ప్రాంతంలో అడుగు పెట్టంగానే ఆ కపాలం చేతి నుండి జారి కిందకు పడిపోతుంది. అలా బ్రహ్మ 5వ తల పడిన ప్రదేశమే బద్రీనాథ్ ప్రాంతంలో బ్రహ్మ కపాలం అన్న పేరుతో పిలుస్తారు. ఇక 4వది పాండవుల స్వర్గారోహణ దారి. కురుక్షేత్ర యుద్ధంలో సర్వం కోల్పోయిన పాండవులు ఆఖరికి శ్రీకృష్ణుడు కూడా తనువు చాలించడంతో అన్ని వదిలేసి కట్టుబట్టలతో స్వర్గం వైపు బయలుదేరారని, అలా వెళ్లే దారిలో బద్రీనాథ్ మీదుగా వెళ్లే దారినే పాండవుల స్వర్గారోహణ దారి అని కూడా పిలుస్తారు. నంబర్ 5 సరస్వతి నది ఆరిజిన్. ఒకప్పుడు మన పురాణాల్లో లెక్కలేనన్ని సార్లు చెప్పబడ్డ సరస్వతి నది ఇప్పుడు మన భారతదేశంలో ఎక్కడా కనిపించదు, ఒక్క బద్రీనాథ్ లో తప్ప. మీరు ఇక్కడ
జాగ్రత్తగా గమనిస్తే బద్రీనాథ్ ప్రాంతంలో ఇలా పర్వతాల మధ్యలో నుండి పుడుతున్న సరస్వతి నది కొద్ది దూరం వెళ్ళంగానే భూగర్భంలో కలిసిపోతుంది. మన కంటికి కనపడకుండా ఇప్పటికీ నేల కింద పారుతూనే ఉంది. సో ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బద్రీనాథుడి క్షేత్రంలోని వింతైన ప్రదేశాలు. అండ్ ఇక మన ఫైనల్ టాపిక్ లోకి వెళ్తే, నిజంగానే బద్రీనాథ్ మూవీలో చూపించినట్టు 6 నెలలు ఈ గుడి మంచుతో కప్పేయబడ్డం వల్ల మూసేస్తారు, మిగతా 6 నెలలు తెరిచి ఉంటారు. కానీ ఇక్కడ గుడి మూసేసే రోజు వెలిగించిన ఆ అఖండ జ్యోతి చుట్టూ ఉన్న వాతావరణంతో సంబంధం లేకుండా 6 నెలల పాటు బగబగ మండుతూనే ఉంటుంది. అయితే ఈ 6 నెలలు మనుషులైతే ఈ ఆలయంలో అడుగు పెట్టరు, కానీ ముల్లోకాల్లో ఉండే దేవదేవుళ్ళు, అష్ట దిక్పాలకులు, చిరంజీవులు సైతం ఈ 6 నెలలు ఈ గుడిలో పూజలు నిర్వహిస్తారని వాళ్ళే స్వయంగా ఆ బద్రీనాథుని దర్శించుకుంటారు అని చెప్తారు. సో ఇది చార్ధామ్ యాత్రలో మొట్టమొదటి ధామ్ గా బదరికాశ్రమంగా చెప్పబడే బద్రీనాథ్ ఆలయ సంపూర్ణ చరిత్ర. అయితే ఈ వీడియో ఏం చేసే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. లాస్ట్ 2 months నుంచి మన ఛానల్లో ఒక్క లాంగ్ వీడియో కూడా పెట్టకపోవడంతో కొన్ని వేల మంది యూట్యూబ్ కామెంట్ సెక్షన్స్ లో, కొన్ని వందల మంది నా ఇన్స్టాగ్రామ్ DM లో అంతా ఓకేనా, ఏం ప్రాబ్లం లేదు కదా, మీ వీడియోస్ మిస్ అవుతున్నాము అని కాన్స్టెంట్ గా అడుగుతూనే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్, సపోర్ట్ అండ్ కన్సర్న్ అండి. మీలో చాలా మంది పెట్టిన కమెంట్స్ అండ్ మెసేజెస్ నేను చూసిన రిప్లై ఇవ్వలేకపోవడానికి కారణం జస్ట్ 10 days బ్యాకే నా మ్యారేజ్ జరగడం. కాకపోతే అందరిలో నాది అరేంజ్డ్ మ్యారేజ్ కాదు. ఆల్మోస్ట్ 10 years నుంచి నాకు బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్న అమ్మాయిని ఇంట్లో అందరినీ కన్విన్స్ చేసి పెళ్లి చేసుకున్నాను. లాస్ట్ 2 months నుండి నా మ్యారేజ్ రిలేటెడ్ టెన్షన్స్ లో ఉండడం వల్ల కొంచెం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. బట్ ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ టేకింగ్ సచ్ ఏ లాంగ్ బ్రేక్. ఇక నుండి ఎటువంటి బ్రేక్స్ లేకుండా మీకు ప్రతి వారం నా సైడ్ నుంచి వీడియోస్ వస్తాయి. ఒకవేళ మీరు నాకు పర్సనల్ గా మెసేజ్ చేయాలనుకున్నా, ఏదైనా వీడియో సజెషన్ ఇవ్వాలి అనుకున్నా, కింద కమెంట్ సెక్షన్ లో అయినా కమెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో చేసేనా నాకు DM చేయండి. ఖచ్చితంగా మీ మెసేజెస్ అండ్ కామెంట్స్ చూసి రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు నా ఎఫర్ట్ కనిపించుంటే వీడియోని లైక్, హైప్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీరు మన ఛానల్ ని ఇంకా బెటర్ గా సపోర్ట్ చేయాలి అనుకుంటే కమెంట్ సెక్షన్ లో ఉన్న సూపర్ థ్యాంక్స్ అనే ఆప్షన్ ని యూజ్ చేయండి. అండ్ మన ఛానల్లో కొత్త వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి. సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ సైనింగ్ ఆఫ్. బై.